ఈ దినము దేవుని వాక్యము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. దేవుడు మనకి తోడై ఉండి మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంతమంది అయితే ఆశీర్వదించబడాలనుకుంటున్నారో, ఎంతమంది అయితే దేవుని తోడు కావాలని నిరీక్షిస్తున్నారో, దేవుని సహాయము కొరకు వేచి ఉన్నారో, ఈ దినమందు దేవుడు మీతో ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఈ అద్భుతమైన వాగ్దానమును మనము స్వతంత్రించుకొని దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించున్నట్లు మనము ప్రభువుకి ప్రార్థన చేద్దాము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో ఈ ఉదయకాలమున మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థనకు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకమును చేసుకునండి. మీరు తోడుండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు తోడుంటే ఏ ఆటంకమైనా తొలగిపోతుంది, ఏ ఇబ్బంది అయినా తొలగిపోతుంది, ఏ కష్టమైనా తొలగిపోతుంది. ప్రభువా, మీ ఆశీర్వాదము మేము పొందునట్లు మీరు మాతో ఉండండి, మాకు తోడుగా ఉండండి, మమ్ములను మీరు బలపరచమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు అర్పిస్తున్నాము దేవా. మీ ఆశీర్వాదము పొంది ఇతరులకు ఆశీర్వాదకరముగా మమ్ములను మీరు మలచమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. సియోనులో నుండి మీ హస్తమును చాపి మమ్ములను దీవించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.